హలో హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. సో ఫైనల్లీ అయితే మనం ఫస్ట్ వ్లాగ్ అయితే చేస్తున్నాం అనమాట 2025. సో గణేష్ వీడియో మేము బుకింగ్ చేసిన వీడియో అయితే పెట్టిన లాస్ట్ టైం. సో అది డిఫరెంట్. సో మనకు తెలిసే కదా మాస్టర్ ట్రావెలర్ కంప్లీట్ ఎన్నైతే షెడ్స్ ఉంటాయో మ్యాక్సిమం అన్నీ ట్రై చేస్తాం ఎవ్రీ ఇయర్ కవర్ చేయడానికి. సో నా ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి ఈ ఇయర్ మన ఏదైతే ఫస్ట్ టైం హైదరాబాద్లో ముంబై నుంచి వచ్చిన ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్టిస్ట్ అనమాట. సో వాళ్ళ షెడ్కి అయితే వచ్చినాం. సో వన్ బ్యూటిఫుల్ థింగ్ నాకు ఏం నచ్చిందంటే భాగ్యనగర్ అనేది చాలా హైలైట్ చేసి చెప్తున్నారు. సో హైదరాబాద్ ఈజ్ గాన్ బై భాగ్యనగర్, దిస్ ఈజ్ ఆల్వేస్ భాగ్యనగర్. సో మనమైతే ఈరోజు వచ్చింది మన తిరుమల స్టూడియోస్ భాగ్యనగర్కి. సో ఆల్రెడీ చాలామంది ఎవరైతే గణేష్ ఫెస్టివల్ ఎంతూజియాస్ట్ ఉంటారో అందరికీ తెలుసు లైక్ మన తిరుమల స్టూడియోస్ ముంబైలో ఏ లెవెల్ విగ్రహాలు చేసిర్రు, బట్ ఈసారి వాళ్ళు చాలా ప్రెస్టీజియస్గా హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేసిర్రు. సో ఆల్రెడీ హైదరాబాద్లోనైతే ముంబై స్టైల్ గణపతి అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. సో ఆ ట్రెండ్ని వీళ్ళు ఇంకొక స్టెప్ ముందుకు తీసుకుపోవడానికి అయితే ఇయర్ వచ్చిరని అయితే అనుకుంటున్నాము. చూద్దాం, మనం వేరే షెడ్స్కి కూడా వెళ్తాము, అక్కడ ఎట్లుంది వర్క్, ఇక్కడ ఎట్లొస్తుంది. సో లాస్ట్ వరకు అయితే మనం చూడాల్సింది ఎట్లొస్తుంది అవుట్పుట్ అనేది మనకు అందరికీ తెలుసు. సో ఇప్పుడైతే వీళ్ళకి కొంచెం వర్క్ స్టార్ట్ అయింది. సో ఆకాష్ భాయ్ కూడా ఇక్కడ ఉన్నాడు, కాకపోతే కొంచెం బిజీ ఉన్నాడు వేరే కస్టమర్స్తోని. ఇఫ్ ఛాన్స్ దొరికితే మాట్లాడదాం మనము. బట్ లోపల ఒక్కసారి అయితే ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ ఏం నడుస్తుందో దాని మీద అయితే ఒక టూర్ వేద్దాం. లెట్స్ గో. సో ఇది అనమాట మనకి తిరుమల స్టూడియో, మనకి తిరుమల స్టూడియోది షెడ్. సో ఒక ఫీల్ అయితే వచ్చింది నాకు లోపలికి రాగానే. చాలా హ్యూజ్ ఉంది షెడ్, చాలా హ్యూజ్. సెంటర్ చూడవచ్చు అసలు మనకి ఆల్మోస్ట్ ముంబై ఏదైతే టిపికల్ ముంబై లోపల ఎట్లయితే షెడ్స్ ఉంటాయో మనకి అదే లెవెల్లో అయితే హైట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ వేసేది షెడ్ ఇది. అండ్ కొన్ని విగ్రహాలకు కూడా చాలా అంటే చాలా స్పేస్ పెట్టి ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. సో ఇప్పటికైతే ప్రజెంట్ హాఫ్ ఆఫ్ ద షెడ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మనకి ఆల్మోస్ట్ హాఫ్ వే అయితే ఉన్నది వర్క్ కూడా. అండ్ చాలా మటుకు ఆర్డర్స్ కూడా నడుస్తున్నాయి ఇంకా. సో మనకు ఫెస్టివల్కి అయితే ఇంకా 2 months టైం ఉంది. సో ఆ టైం కన్సిడర్ చేసుకుంటే మాత్రం వీళ్ళు ఆల్మోస్ట్ ప్రజెంట్ అయితే మంచి వర్క్లోనే ఉన్నారు. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ విగ్రహం ఉంది మనకి 10 hands. నేను ఒక్కటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ విగ్రహాలన్నీ కూడా కింది నుంచి బేస్ తక్కువ ఉన్నాయి, బట్ హైట్ మాత్రం చాలా బ్యూటిఫుల్ హైట్ ఇచ్చారు. సో డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. సో బాడీ కానీ గణేశుడిది మనకి. సో ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే మనకి స్టాండింగ్లో కూడా వీళ్ళు లాస్ట్ ఇయర్ ముంబైలో కొన్ని మోడల్స్ చేసారు, బట్ అకార్డింగ్ టు దెమ్ వాళ్ళైతే కొన్ని రిపీటెడ్ చాలా తక్కువ చేస్తున్నారు. ఎందుకంటే దే వాంట్ టు షో రిపీటెడ్గా అవే కాకుండా ఏదైనా యూనిక్గా చేయాలని అయితే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంది. సో ఇక్కడ అయితే ప్రజెంట్ కొన్ని విగ్రహాల వర్క్ అయితే అవుతుంది. సో అట్లా ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని చిన్న విగ్రహాలు ఏవైతే ముంబైలో చేసినవి ఉన్నాయో సో అవి కూడా అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ ఉన్నాయి సేల్కి. సో ఇది ఇంకా కొన్ని రోజుల తర్వాత డిస్ప్లేలోకి వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా అవే. సో మనం చూడొచ్చు ఇక్కడైతే మొత్తం గణేశుడివి అన్ని డిఫరెంట్ బాడీ పార్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఫైనల్ అవుట్పుట్కి అయితే చాలా టైం ఉంది ఇంకా. సో ఇప్పుడైతే ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ విగ్రహం తాండవం చేస్తున్నట్టుంది ఇది. సో బ్యాక్గ్రౌండ్లో స్నేక్స్. సో ఇది జస్ట్ ఒక చిన్న విగ్రహం అనమాట. ఇట్లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. ఇవి స్టాండ్ వర్క్. అండ్ ఇక్కడ కూడా ఒకటి మనకి వెనకాల బాగుంది ఇది. అయితే ఈ ఫేస్ ఏదైతే ఉంది మనకి పెద్ద విగ్రహాలలో మనకి తిరుమల స్టూడియోస్ ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ ఫేస్ అనమాట. మనం చూడవచ్చు ఆ నామం. సో ఇవి బేసికలీ వీళ్ళదైతే ఒక సిగ్నేచర్ ఫేస్ అనమాట, ఒకటి పెద్దది. అండ్ ఇక్కడ చూడవచ్చు ఈ బాడీ. సో ఇప్పుడు మీరు చూస్తారు కదా బాడీ, ఇది ఆల్మోస్ట్ నా హైట్ ఉందన్నమాట. 6 feet బాడీ. ఇది బాడీ కంప్లీట్ బాడీ కాదు, జస్ట్ మనకి ఏదైతే గణపతి చెస్ట్ అండ్ బుర్ర ఉంది అదొక్కటే 6 feet ఉంది. సో వన్స్ ఇది మొత్తం మనకు అసెంబుల్ అయితే ఇది ఆల్మోస్ట్ ఒక 20 feet విగ్రహం దీంతోనే అవుతుంది అనమాట. సో ఇక్కడ ఉన్న అన్ని లైన్లో ఉన్నాయి మొత్తం అవే అనమాట బాడీ హైట్ అయితే. సో వీళ్ళ దగ్గర చిన్నవి పెద్దవి నేను ఇట్లాంటి పెద్ద హ్యూజ్ బాడీ, ఇది చాలా హెవీ విగ్రహాలన్నీ వస్తాయి అనమాట ఈ బాడీతోనే. సో ఇక్కడ వర్క్ అయితే బాగానే అవుతుంది ప్రజెంట్. కొన్ని మీకు 9 feet విగ్రహాలు అండ్ ఇంకా ఒకటి కొంచెం డిఫరెంట్ యూనిక్ కాన్సెప్ట్ విగ్రహం ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. సో ఇది చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకి డై ఏదైతే మనకు విగ్రహం పీట వస్తుంది గణపతిది, ఆ పీటది డై అనమాట ఇది మనకి. సో ఇది కూడా కంప్లీట్ లైక్ ఈజీ టు యాక్సెస్, పెట్టినామా తీసినామా పని అయిపోతుంది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే మనకి ఇంకా చాలా ఉన్నాయి చిన్న విగ్రహాలకు కూడా. మీకు ఇందాక చూపించింది అది పెద్ద హ్యూజ్ బాడీ అనమాట. ఇవన్నీ చిన్న విగ్రహాలు అంటే 9 feet అవి. సో ఇక్కడ చూసుకుంటే ఈ బ్యాక్ డ్రాప్లో అయితే ఇది చేస్తున్నారు. దీన్ని ఎందుకు చేస్తున్నారంటే మనకి ఏవైతే
గణపతి వెనకాల ఏదైతే బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఆ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ అయితే మనకి దీని మీద చేస్తారనమాట. సో అది చేయడానికి మనకి క్లే యూజ్ చేస్తారు, అదే క్లే అనమాట ఇది మొత్తము. సో ఆ క్లే తోటి ఫస్ట్ ఒక స్కెచ్ చేసి దాన్ని మనకు ఒక అవుట్లైన్ ఇచ్చి దాని మీద నుంచి వీళ్ళు అనేది ఒక మౌల్డ్ వస్తుంది. ఆ మౌల్డ్ తీసిన తర్వాత దాంట్లో మనకి వర్క్ అనేది వస్తుంది. అండ్ అట్లే ఇక్కడ చూసుకుంటే మనకు ఒక టిపికల్ బొజ్జ గణపయ్య కూడా ఉన్నాడు ఇక్కడ. సో ఇది మనకు ఒక టిపికల్ బొజ్జ గణపయ్య, చాలా అంటే చాలా క్యూట్ ఉంది. సో ఇప్పుడు ఈ విగ్రహం ఇప్పుడు ఇంత క్యూట్ ఉంటే వన్స్ మన కలర్ అయిన తర్వాత ఒకసారి అవుట్పుట్ అయితే చూడాలి. ఆల్రెడీ మనకు సెమీ కలరింగ్ లాగా అయితే మనకు ఐస్ కూడా వచ్చేసినాయి, కొంచెం లైట్ వర్క్ అయితే అయిపోయింది ఈ విగ్రహంలో. బట్ దిస్ ఇస్ అథెంటిక్. మనకి ఏదైతే బొజ్జ గణపయ్య ఉంటాడో ఆ బొజ్జ గణపయ్య అనమాట. ఇది ముంబై మోడల్ కాదు. సో ఇక్కడైతే మనకి ఏవైతే వినాయకుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ వస్తుందో ఇది మన కిరీటం బ్యాక్డ్రాప్ అనమాట. సో అట్లనే అక్కడ ఆయుధాలు కూడా చేస్తున్నారు. మనకి ఏవైతే ఆయుధం అండ్ మనకు గణపతి మీద ఏదైతే తొండం పైన వచ్చే వర్క్, సో ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడైతే కెమికల్ మెటీరియల్ తోటి అయితే చేస్తున్నారు అనమాట. ఫైబర్ అవుట్పుట్, ఇది ఫైబర్ వస్తుంది బయటికి. సో ఇక్కడ ఇంకొకటి అయితే డిఫరెంట్గా కొంచెం చిన్న విగ్రహాలు అనమాట. ఇవి ఒక 8 ఫీట్ హైట్. సో సిట్టింగ్లో అయితే చేస్తున్నారు. సో ఇవి మనకి నెక్స్ట్ వ్లాగ్ కంప్లీట్గా మనకి ఇంకా డీటెయిల్గా అయితే చేద్దాము. సో ప్రజెంట్ అయితే ఈ టూర్ అనమాట. జస్ట్ మీకు అసలు తిరుమల స్టూడియోస్లో ఏం జరుగుతుంది అన్న ఒక చిన్న టూర్ అయితే ఈ వీడియో. బట్ ఇన్ డీటెయిల్గా అయితే మనకి నెక్స్ట్ టైం మనం ఆకాష్ భాయ్తో కూర్చుందాము, మొత్తం కంప్లీట్గా ఒక మంచి వీడియో అయితే చేస్తా. ఎందుకంటే హైదరాబాద్లో ముంబై కాన్సెప్ట్లు ఎట్లా చేస్తున్నారు ఏంటిది అనేది ఒక్కసారి అయితే వాళ్ళతో డిస్కస్ చేస్తే మనకు హైదరాబాద్లో ఉన్నది అండ్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అన్న దానికి మనకు కూడా ఒక డిఫరెంట్ అయితే తెలుస్తుంది, ఆ డిఫరెన్స్. సో ఇక్కడ ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి, ఈ హ్యాండ్స్ చూసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకి ఏదైతే పిఓపిలో నార్మల్గా చేస్తారో రింగ్స్ అనేది, ఆర్నమెంట్స్ అనేది, ఈ మనకి ఏదైతే అచ్చు ఉంది ఆల్రెడీ అచ్చులోనే గణపతి హ్యాండ్కి అయితే రింగ్స్ కూడా వచ్చేసినాయి అనమాట. సో ఇవన్నీ కూడా అసెంబ్లీ అయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ గణపతి అనేది అయితే అవుతుంది. దీని వెనకాల చాలా వర్క్ ఉంటుంది, ఒక ఓవర్ నైట్లో అయితే ఒక విగ్రహం అవ్వదు. సో అందుకనేసే మనకి 3 months 6 months ముందు నుంచే షెడ్స్ అనేటివి స్టార్ట్ చేసి వర్క్ అనేది చేస్తారనమాట. సో ఒకసారి ఈ లైన్లో ఏవైతే మనకు పెద్ద విగ్రహాలు ఏవైతే 2-3 చేసినారో దాని కాన్సెప్ట్ ఏందో ఒకసారి చూద్దాము అర్థమైతే. సో ఇందాకైతే మీకు చూపించిన కదా. సో ఇక్కడ ఇంకొకటి ఉంది మనకు ఒక డిఫరెంట్ విగ్రహం. ఇది గణపతి వచ్చేసి మనకి వెనకాల విష్ణుమూర్తి ఉన్నాడు. సో విష్ణుమూర్తి అవతారంలో గణపతి ముందు కూర్చొని అయితే ఉన్నాడు అనమాట వుడ్లో. అండ్ అట్లనే ఒకసారి మనం బ్యాక్డ్రాప్లో చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఒక 20 feet హైట్లో అయితే స్టాండింగ్ విగ్రహం అవుతుంది. సో అది క్లారిటీ కనిపిస్తలేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ముందు బ్లాక్ అయిపోయిన వ్యూ. అండ్ అట్లే ఇక్కడ సైడ్లో ఇంకొక విగ్రహం ఉంది, ఇది కూడా చూపిస్తాను మీకు. సో ఇవైతే వర్క్ అయితే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. సో ఇది ఇంకొకటి మనకి త్రిమూర్తి అనమాట, 3 heads. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో కూడా ఒక పెద్ద విగ్రహం అయితే చేస్తున్నారు. ఇంకా వర్క్ అయితే నడుస్తుంది. సో మేబీ నేను మొత్తం డీటెయిల్గా అయితే నేను ఇప్పుడు కనిపించదు మనకు వర్క్ అనేది, ఎందుకంటే ఇప్పుడైతే ప్రోగ్రెస్లు ఉంది ఇంకా. సో వన్స్ మనకు కొంచెం అయిన తర్వాత కూడా ఇంకొక 10 days తర్వాత నెక్స్ట్ వీక్ అట్లా మళ్ళీ ఇంకొక వ్లాగ్ చేద్దాం, అప్పుడైతే మనకి క్లారిటీ వస్తుంది. సో ఇవి ఒకసారి 9 feet విగ్రహాలు చూసుకుందాం. ఇవన్నీ 10-12 feet హైట్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇది చూసుకుంటే కొండ మీద ఉంది మనకు గణపతి కూర్చొని. సో ఇట్లాంటివి అయితే కొన్ని డిఫరెంట్ మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఆల్రెడీ చేస్తున్నారు దీని మీద వర్క్. బట్ పెద్ద విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా యూనిక్గా చేస్తున్నారు, యూనిక్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ స్టాండింగ్లో చూడవచ్చు మనము. సో ఈ విగ్రహం చూడండి, సింగిల్ రాడ్ మీద బ్యాలెన్సింగ్ వర్క్. సో ఇది కూడా మన గణపతి ఒకటి డిఫరెంట్ నాట్యం చేస్తున్నట్టు క్రాస్ అయితే ఉన్నాడు. సో ఇక్కడ చూడవచ్చు వీళ్ళు వర్క్ అయితే చేస్తున్నారు. ఇందాక మీకు చెప్పినా కదా ఏదైతే కింద పీట వస్తుంది బేస్ అని చెప్పి, సో ఇదే అనమాట. వాళ్ళు దానికి అయితే పిఓపి పెడుతున్నారు. సో పిఓపి పెట్టి తీసి మన గణపతి కింద అయితే ఇది పెట్టేస్తారనమాట. బాయ్, జై శ్రీరామ్. సో వీళ్ళందరూ కూడా ముంబై ఆర్టిస్ట్. సో ఇక్కడ వచ్చి అయితే వర్క్ చేస్తున్నారు మనకి హైదరాబాద్లో మంచి విగ్రహాలు ఇవ్వడానికి అయితే ఈసారి. సో యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు కదా నిషాల్. సో నిషాల్ బిజీ ఉంటాడు అనమాట, ఎప్పుడు వర్క్ ఇట్లా చేస్తుంటారు ఏందనేది. అపార్ట్ ఫ్రమ్ టేకింగ్ వీడియోస్ నాకు చాలా హెల్ప్ చేస్తాడు వీడియోస్ తీసి. వాడికి నాకున్న పిచ్చి వల్లనే ఈ ఛానల్ అనేది నడుస్తుంది ఇంకా. సో ఇదొకటి మనకి
త్రీ హెడ్స్ అనమాట, 3 తలలు. అండ్ కింద అయితే గణపతి కొండ మీద కూర్చొని అయితే ఉన్నాడు. సో ఇది ఒక టూర్ అనమాట మనకి తిరుమల ఆర్ట్స్ భాగ్యనగర్ నుంచి. సో మీకు ఇంకా డీటెయిల్డ్గా అయితే నెక్స్ట్ వీడియో అనేది చేస్తా. ఇదైతే జస్ట్ యాజ్ ఆఫ్ నౌ మనకు ఒక జస్ట్ ఓవర్ వ్యూ ఆర్ టూర్ అనుకోవచ్చు, స్టూడియో టూర్. బట్ డెఫినెట్లీ అప్కమింగ్ అయితే మంచి ఇంకా మీకు వీడియోస్ వస్తాయి అండ్ ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే చేస్తానని చెప్తున్నా. జై శ్రీరామ్, స్టే ట్యూన్. సో ఇదైతే ఒక చిన్న టూర్ అని చెప్పవచ్చు మనకి తిరుమల స్టూడియోస్ నుంచి. అండ్ ఇన్ ఫ్యూచర్ మంచిగా ఒకసారి మనకు వర్క్ ఫినిషింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ విజిట్ చేద్దాం. మీకైతే ఇప్పుడు గణపతి ఫెస్టివల్ వరకు అయితే మనకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. గణేష్ చతుర్థి హైదరాబాద్లో ఎట్లా చేసుకోవాలనేది అయితే మనకి ఆల్రెడీ తెలుసు, బట్ ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంటుంది. సో అప్పటి వరకు అయితే స్టే ట్యూన్ అనమాట. సో అందరికీ కూడా ఆషాఢ మాసం బోనాలు శుభాకాంక్షలు. ఎందుకంటే మనకు నెక్స్ట్ వచ్చేది బోనాలు ఫెస్టివల్. ఆల్రెడీ ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది. అండ్ చూసిరు కదా గోల్కొండలో ఎత్తైతే బోనాలు అయింది. ఇంకా ముందు ఇంకా హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం మారుమోగిపోతుంది. సో బోనాల్వి కూడా మనకి వ్లాగ్స్ అనేవి వస్తాయి, అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ చేయండి, వీడియోస్ని ఎంకరేజ్ చేస్తుండండి ఇట్లానే. జై శ్రీరామ్, జై శ్రీ గణేష.